वा गणपतिं हवामहे कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां सादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణ 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. మనీషిణః మనసః ఈషా మనీష. మనస్ ఈషా ఉంటుంది. టీకి లోపం, మనస్సులో ఉండే టీకి లోపం వస్తుంది. టేర్ లోప మనీషా అవుతుంది. పతంజలి లాగే పతన్ అంజలి టీకి లోపం వస్తుంది. పతంజలి అవుతుంది. ఎనీవే మనస్సుపై విజయము మనీషి. మనిషి వేరు మనీషి వేరు. సో మనీషి అంటే మనస్సుపై విజయం గలవాడు. మనస్సుపై విజయం ఏమిటండి అంటే మనస్సు ఎవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు గతాన్ని గురించి శోకించటం మనస్సుకు అలవాటు. మనకి ఏ రకమైన నియంత్రణ ఉండదు మనస్సు మీద. మనస్సు గతంలో గీడ్చుకుపోతే గతంలోకి పోయి దుఃఖిస్తూ ఉంటాం. మనస్సు భవిష్యత్తులో గీడ్చుకుపోయిందనుకోండి, భవిష్యత్తు అంటూ ఏముండదు. కల్పన, కాల్పనికమైన భవిష్యత్తు. మనస్సే కల్పన చేసుకుంటుంది ఓ భవిష్యత్తు. దాంట్లో గీడ్చుకుపోతుంది. గీడ్చుకుపోయి అక్కడ వీడు భయపడుతూ ఉంటాడు. సో ఈ విధంగా మనస్సు చేసేటువంటి మాయ ఇంత, మోసం ఇంత అంటారు. చేయాల్సి ఉంటుంది. మనస్సుపై విజయాన్ని సాధిస్తే అదే మనస్సు ఒక అద్భుతమైన ఉపకరణంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరి మనస్సుతోటే కదండి సకల జగత్తుని మనం దర్శించేది, తెలుసుకునేది. మనస్సుతోటే కర్మలని చేస్తూ ఉంటాము. మనస్సే సర్వం ఓ రకంగా చక్కటి ఇన్స్ట్రుమెంట్. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంత సూక్ష్మమైన ఇన్స్ట్రుమెంట్ అదే కానీ మరొకటి లేదు. లేజర్ బీమ్ లేదు. లేజర్ బీమ్ ఉంది. కంటికి లేజర్తో ఆపరేషన్ చేస్తారు. అంటే కరెక్ట్గా ఆ లేజర్ గన్ ఉంటుంది. దాని నుంచి ఆ లేజర్ బీమ్ వస్తుంది. అది చాలా చాలా పవర్ఫుల్ బీమ్ అది. ఎందుకంటే మీరు ఈ లేజర్ ప్రింటర్స్ ఉంటాయి చూడండి. ఈ లేజర్ ప్రింటర్లో మీరు ప్రింట్ చేసే కాగితం ముట్టుకుంటే కాగితం వేడిగా ఉంటుంది. ఎందుకంటే అదే మీరు ఇంక్జెట్ ప్రింటర్స్లోనూ వాటిలో కాగితం వేడిగా ఉంది, పనే లేదు అసలు. ఎందుకంటే లేజర్ అనేప్పటికీ దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ. సో ఆ శక్తి అంతా మీకు ఆ కాగితం వేడెక్కడం కష్టం అండి. మెటల్ పీస్ వేడెక్కడం తేలికను, కాగితం అంత గమ్మును వేడెక్కడం. ఎనీవే సో ఆ లేజర్ గన్ ఉంటుంది, చాలా పవర్ఫుల్. ఒక పల్స్ కింద దాని నుంచి లేజర్ బీమ్ వస్తుంది. అది కనుక చర్మం మీద పడితే చర్మం అక్కడికి చిల్లు పడిపోతుంది. అది పెడతాడు, కంటిపై పెడతాడు, కరెక్ట్గా కనుగుడ్డు మీద పెడతాడు. పెట్టి మొత్తం అంతా ఫిక్సేషన్స్ అన్నీ చేసి కంప్యూటర్లోకి ఫీడ్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. ఎంత పవర్ రావాలి, ఎంతసేపు ఉండాలి, ఎక్కడ ఉండాలి, వీడి తలకే ఫిక్స్ చేస్తాడు. ఆ పొజిషన్, పవర్ ఆఫ్ ది లేజర్ అండ్ ది డ్యూరేషన్, ఈ మూడు ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేస్తాడు, అంతే. ఆపరేషన్ అయిపోతుంది. ఓవర్. ఆ కంట్లో నో టేకింగ్ కేర్ ఆఫ్. ఆర్ ది పర్సన్ కెన్ బికమ్ బ్లైండ్. అప్పుడప్పుడు అది కూడా అవుతుంది. కాబట్టి ఈ లేజర్ వైద్యం మంచిదా చెడ్డదా అంటే అంత సూక్ష్మం అదే కానీ మరొకటి. మనస్సు అలాగా మనిషి జీవితాన్ని అది పవిత్రం చేసేసి మోక్షం దగ్గరికి తీసుకుపోగలదు. దానిపై విజయాన్ని సాధిస్తే
ఒకవేళ దాని మీద సరైన కంట్రోల్ లేదనుకోండి, దాన్ని సరిగ్గా వాడుకోవడం చేత కాదనుకోండి, ఆ లేజర్ బీము వీడి పేషెంట్ గుడ్డివాడైపోతాడు. దే హ్యావ్ సచ్ ఏ పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ దట్ లేజర్ బీ. ఇంకెంత పర్ఫెక్ట్ కంట్రోల్ అంటే అన్ని వైపుల నుంచి అలా కంట్రోల్ చేస్తారు. అదేవిధంగా మనస్సుపై చక్కటి నియంత్రణ కలిగిన వాడు మనీషి. మనీషి ఒక్క విషయాన్ని తెలుసుకున్నాడు అంటే ఆ విజ్ఞానానికి తగ్గట్టుగా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కర్మ యొక్క ఫలము కేవలము భవిష్యత్తులో కల్పనా మాత్రంగానే ఉంటుంది. కర్మ మాత్రమే. ఇప్పుడు యజ్ఞమే చేస్తున్నాడు అనుకోండి, యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. ఈ స్వర్గం ఎక్కడుందంటారు? మాట్లాడేది వీడికి లభించే స్వర్గం, ఇప్పుడున్న స్వర్గం వల్ల వీడికి ఏమిటి ఉపయోగం? వీడికి లభించే స్వర్గం ఎక్కడుందంటారు? ఇప్పుడు అమెరికాకి వీసా రాలేదనుకోండి, వీడికి ఉపయోగం? వీడికి లభించే స్వర్గం కల్పన మాత్రం. వీడికి ఎప్పుడో లభిస్తుంది భవిష్యత్తు, ప్రస్తుతానికి లేదు. కానీ ప్రస్తుతం ఏముంది? కర్మ ఉంది. ఆ కర్మ ఎంత సుందరంగా ఉంటుందంటే ఆ మంత్రాల నుండి బాగా వచ్చి చక్కగా చేయటం చేతనైతే చాలా అందంగా ఉంటుంది. ఆ హోమాలు అవి చేస్తుంటే మంత్రం సరిగ్గా చెప్పగలగాలి. పుల్ల స్వరాలు వేసి పాడు చేస్తే అది విసిగేస్తుంది. కానీ కరెక్ట్గా మంత్రం చెప్పి తప్పులు లేకుండా శ్రద్ధతో ప్రేమతో కనుక చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, చేయటానికి బాగుంటుంది. ఇట్ ఈస్ గుడ్ ఆల్ ది వే. కర్మంతటి శోభ ఉన్నది, దాన్ని ఎంజాయ్ చేయాలి. వీడికి స్వర్గ దృష్టి ఉంటే దీన్ని ఏం ఎంజాయ్ చేస్తుంది? కాబట్టి ఆ విధంగా మనస్సుని భవిష్యత్తులోకి పరిగెత్తకుండా వర్తమానంలో అట్టెట్టుకుంటారు. హౌ టు డూ దాట్? ఒక్కటే పద్ధతి, ఒక్కటే ఉపాయం. ఈ కర్మ మీద కాన్సన్ట్రేట్ చేయి. కర్మ నుంచి పుట్టే ఫలాన్ని మరిచిపో. కర్మజం ఫలం త్యక్త్వా, విడిచిపెట్టి. ఎవరో అంటారు, ఏమన్నా విడిచిపెట్టడం ఇంకా రాలేదు కదా, ఇలా విడిచిపెట్టడం అంతే. వహీహే, అదే దాని అర్థమే. ఇంకా రాలేదు కానీ దాని గురించి భావన చేయటం మానేయమని అర్థం. దాని గురించి తృష్ణ కలిగి ఉండటం మానేయి. సో కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేసి దాని చేత ప్రేరితము కాకు. సో కర్మ ఫలమునందు ఉంటుంది అని వీడు అనుకున్నాడు అనుకోండి, కర్మ ఫలంలో మజా ఉంటుంది, ఆనందం ఉంటుంది. అప్పుడు వీడి ఆనందం ఎక్కడ ఉంటుంది? భవిష్యత్తులో ఉంటుంది, వర్తమానంలో ఉండదు. ఎందుకని? కర్మఫలం వర్తమానంలో ఉండదు, భవిష్యత్తులో ఉంటుంది. కర్మలో ఆనందం ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఆనందం వర్తమానంలో ఉంటుంది. భవిష్యత్తులో ఆనందం అంటే ఏంటంటే కల్పన తప్ప ఇంకేముంది? భవిష్యత్తు అంటూ ఏమీ లేదు, ఉన్నది వర్తమానమే. కాబట్టి మీరు ఆనందాన్ని సంపాదించే ఉపాయం ఏమిటంటే ఆ ఆనందం వర్తమానంలో ఉండేట్లో చూసుకోవడం. ఆనందాన్ని కోల్పోయే పద్ధతి ఏమిటంటే ఆ ఆనందాన్ని భవిష్యత్తులో కూర్చోబెట్టడం. కాబట్టి కర్మ వర్తమానంలో ఉంటుంది, కర్మ ఫలం భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి మీరు ఆనందాన్ని పొందాలనుకుంటే కర్మలోనే పొందాలి, కానీ కర్మ ఫలంలో మీరు ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు. ఎందుకంటే కర్మ ఫలం ఎప్పుడూ కూడా భవిష్యత్తులోనే ఉంటుంది. విత్ ఇన్ ఏ గివెన్ టు కర్మ ఫలము అనే రెండింటి గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు గడచిపోయిన కర్మ, దాని కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం, దాని మాట కాదు. కర్మఫలం. సో కర్మజం ఫలం చత్వ. అలా త్యాగం చేయాలంటే వాళ్ళు బుద్ధియుక్త. ఆ బుద్ధి నిర్మాణం అయి ఉండాలండి, బుద్ధిని నిర్మాణం చేసుకోవాలి. సో బుద్ధి నిర్మాణం చేయకుండా ఒకడు దేహ నిర్మాణం చేస్తాడు, బాడీ బిల్డర్ అనుకో. హీ బిల్డ్స్ ది బాడీ. ఎంతకాలం ఉంటుంది? బాడీ బిల్డర్స్ని మీరు చూడండి. మీకు నేను సత్యం చెప్తా, ఏ బాడీ బిల్డర్ కూడా హీజ్ నాట్ హ్యాపీ పర్సన్. దే ఆర్ అన్హ్యాపీ పీపుల్. బాడీ బిల్డర్స్, మొబైల్లో బాడీ బిల్డర్స్, స్త్రీలలో డాన్సర్స్, దే ఆర్ అన్హ్యాపీ లాట్. ఎందుకంటే ఈ బాడీ బిల్డింగ్ అన్నది ఇట్స్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్. లైఫ్ 80 ఏళ్ళు వాడు బతికితే బాడీ బిల్డింగ్ మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటుంది. మిగతా 70 ఏళ్లలో ఈ 10 ఏళ్లకి ముందున్న జీవితం అంతా కూడా ఈ 10 ఏళ్ల ప్రిపరేషన్లో పోతుంది.
మిగిలిన జీవితము ఆ గడచిన వైభవాన్ని తలుచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి దుస్థితికి దుఃఖిస్తూ బతుకుతుంది. డాన్సర్ కూడా అంతే. డ్యాన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం. డ్యాన్స్ ఒకటి, ఫ్యాషన్ షో ఒకటి, ఫ్యాషన్ గర్ల్స్ ఉంటారు వాళ్ళు. 10 ఏళ్ళు ఎక్కడండి? 10 ఏళ్ళు ఈజ్ ఎ లాంగ్ పీరియడ్. ఈ టెన్నిస్ ప్లేయర్స్ మహా ఉంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ గార్డియన్ వస్తే ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్. ఈ ఏడాది ఫైనల్స్ లో కూడా లేడు. కాబట్టి సో ఇట్ ఆల్ గోస్ హేవైర్. ఎనీవే, సో బుద్ధి, ఆ బాడీ బిల్డింగ్ కాదు చేయాల్సింది, బుద్ధి బిల్డింగ్ చేసుకోవాలి. బుద్ధిని బిల్డ్ చేయాలి. బుద్ధిని బిల్డ్ చేయటం అంటే సమత్వ బుద్ధి, కర్మయోగ బుద్ధి. దాన్ని బిల్డ్ చేసుకుంటే కర్మఫలాన్ని పక్కన పెట్టడం చాలా తేలిక. అటువంటి వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. సో ఈ నిష్కామ కర్మయోగానికి శ్రీకృష్ణుడు చూపించే ఫలము ఇంకా మామూలు ఫలం అని చెప్పండి, ఇంకా అల్టిమేట్ ఫలమే. సో సింహం కొడితే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా చెప్తారు. అనామయం పదం గచ్చంతి, నిరుపద్రవమైనటువంటి పదము మోక్ష పదాన్ని పొందుతాడు. భాష్యం. కర్మజం ఫలం త్యక్వేతి వ్యవహితేన సంబంధ. అంటే ఆ వాక్యం చూస్తే కర్మజం బుద్ధియుక్త అని ఉందనుకోండి, వీడు ఏం చేస్తాడంటే కర్మజం బుద్ధి, ఈ కర్మజం అనే పదాన్ని తీసుకెళ్లి బుద్ధిలోకి కలిపే ప్రయత్నం చేస్తుంది. అలాంటి పొరపాటు చేయకు. ఈ కర్మజముని ఫలంలో కలుపుకుంటాం అని అర్థం. ఇష్టానిష్ట దేహ ప్రాప్తి కర్మజం ఫలం కర్మభ్యో జాతం. ఏమిటండి కర్మల నుండి పుట్టే ఫలం ఏమిటండి? ఇష్ట అనిష్ట దేహ ప్రాప్తి. మీకు ఇష్టమైన దేహము లభించుట, మీరు కోరుకునే దేహం లభించటం, అనిష్టమైన దేహము లభించటం, కోరుకోని దేహం లభించటం అంటే సుఖ దుఃఖాలు అన్నమాట. మీకు ఇష్టమైన దేహం లభిస్తే సుఖం, అనిష్ట దేహం లభిస్తే దుఃఖం. ఈ ఇష్టానిష్ట దేహములు లభించుట అన్నది జనరల్ గా చెప్పారు. వైదిక కర్మను మనస్సులో పెట్టుకు చెప్పిన మాట. మీరు పుణ్యకర్మ చేసుకుంటే మీకు స్వర్గానికి వెళ్తారు అంటే ఎలా వెళ్తారు స్వర్గానికి? ఇక్కడి నుంచి ఏదైనా విమానం ఎక్కువ వెళ్తారా ఏమే? ఈ దేహం ఇక్కడ చచ్చిపోతే కానీ అక్కడికి వెళ్ళడం కుదరదు. ఇక్కడ చచ్చిపోవాలి, అక్కడ పుట్టాలి. ఈ చావు పుట్టుకలు ఏంటంటే స్వర్గానికి వెళ్ళడం కుదరదు. ఇక అమెరికా వెళ్ళి వచ్చినట్టు కాదు. అమెరికా వెళ్ళి రావాలంటే ఈ దేహంతో వెళ్ళి రావచ్చు. ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుట్టక్కర్లేదు. ఒకవేళ అమెరికా వాడు వీసా ఇవ్వలేదు అనుకోండి, అంతే అవుతుంది అది కూడా. కాబట్టి స్వర్గానికి వెళ్ళడము అంటే అదేదో వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ చచ్చిపోవాలి, అక్కడ పుట్టాలి. జన్మ మరణం రెండు ఉంటాయి. సో కాబట్టి ఇష్టదేహ ప్రాప్తి అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడ కొత్త దేహాన్ని సంపాదించాలి, భోగ దేహాన్ని పొందాలి. అనిష్ట దేహ ప్రాప్తి అంటే నరకానికి వెళ్ళడం, అక్కడ కూడా యాతనా దేహాన్ని పొందుతాడు. యాతనలను అనుభవించడం కోసం ఒక దేహాన్ని పొందుతాడు. సో మళ్ళీ మనుష్య దేహం కూడా రావచ్చు, వాటెవర్. సో ఇష్టదేహము లభించుట, అనిష్ట దేహము లభించుట అని జనరల్ గా చెప్పారు. దాన్ని మీరు ఇదే జన్మలో కూడా తీసుకోవచ్చు. సో ఆరోగ్యం కోరి ఏదైనా పూజాది చేసుకున్నాడు అనుకోండి, వాడికి ఆరోగ్యం కుదుటబడింది అనుకోండి, అది ఇష్టదేహ ప్రాప్తి. ఇష్టదేహమేగా. ఇప్పుడున్న దేహం నాకు ఇష్టం కాదు, ఇంకో దేహం. మైకేల్ జాక్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ ఎ బ్లాక్ జెంట్లిమన్. ఒకప్పుడు ఆయన చూసి ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తే ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాంటసీ. ఎలాగంటే హీ ట్రైస్ టు లుక్ లైక్ ఏ వైట్ మ్యాన్. ఈజ్ ఎ బ్లాక్ గై, ట్రైస్ టు లుక్ లైక్ ఏ వైట్ మ్యాన్. ఎంత దురదృష్టమో చూడండి. సో దాని మీద సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు, ఇది అది కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతైనా ఇంకా బ్లాక్ మనిషిలాగే ఉంటాడు. ఒక ఫ్యాంటసీలో బతుకుతూ ఉంటాడు. రియాలిటీకి దానికి సంబంధమే ఉండదు. చాలా విడ్డూరమైన స్థితి. ఈ లాస్ వెగాస్ లో ఈ కెసినోకి అటాచ్డ్ గా ప్లాస్టిక్ సర్జరీ సెక్షన్ ఉంటుంది. కెసినోకి అటాచ్డ్ గా ఉంటుంది. కెసినో అంటే ఈ జూద గృహము, దానికి అటాచ్డ్ గా రెండు ఉంటాయి. ఒక చేతలు ఉంటుంది, అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ చేతల్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత దాని పక్కనే వెళ్తులు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ చేపల పక్కనే ఉంటుంది. ఇవన్నీ పక్కనే ఉంటాయి. నేను ఆశ్చర్యపోయినవి చూసి ఎదురైలా ఉంటాయి. ఇంకో పక్కన
ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి డాక్టర్స్ వాళ్ళు ఉంటారు. డాక్టర్స్ ఉంటారు. ఏం డాక్టర్స్ అండి? ఆ కెసినోలో జోదా అవుతూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ వైద్యం వృత్తి. ఏమిటి వైద్యం చేస్తారు వాళ్ళు అంటే, నా ముక్కు బాగోలేదు, నా చెవి బాగోలేదు అని ఈ బ్యూటీకి సంబంధించినటువంటి పిచ్చి మొగాళ్ళలో ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్జరీ అది చేస్తున్నారు, ప్లాస్టిక్ సర్జరీ. ఈ మైకేల్ జాక్సన్ ఈజ్ ఏ లాస్ వెగాస్ గై. లాస్ వెగాస్ కి సమీపంలో ఆ కోస్ట్ లో ఉంటాడు. హీ హాజ్ ఎ పర్సనల్ జెట్. ఆ జెట్ లో అక్కడి నుంచి బయలుదేరి లాస్ వెగాస్ వస్తాడు, లాస్ వెగాస్ నుంచి బయలుదేరి పోతూ ఉంటాడు. దిస్ ఈజ్ హిజ్ జాబ్. ఆ లాస్ వెగాస్ లో ఈ సర్జన్స్ దగ్గర కూర్చుని ఆ జెట్ ఆ దేహం అంతా మార్చుకున్నాడు. ఇష్టదేహ ప్రాప్తి. ఇష్టదేహ ప్రాప్తి అంటే ఏమిటో చెప్తారు. దీనికోసం మళ్ళీ పరలోకమే అవ్వక్కర్లా, ఇహలోకంలో కూడా. అది వర్కౌట్ కాలేదు అనుకోండి, కొంచెం వర్కౌట్ అయింది, ఇంకా కాలేదు, దానికి ఏమో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. అదేదో నొప్పి పుడుతూ ఉంటుంది, అదేదో సర్జరీ చేయించి వస్తాడు, ముక్కు పొడుగ్గా ఉంటే పొట్టి చేసుకొస్తాడు, అది పెయిన్ వస్తూ ఉంటుంది. అనిష్ట దేహ ప్రాప్తి. సో ఈ విధంగా ఈ కర్మఫలం అన్నది ఇహలోకంలో కూడా ఉండొచ్చు. సో ఇటువంటి ఫలము, ఈ ఫలమునందు తృష్ణ పెట్టుకోవద్దు. ఫలం గురించి చింత చేయకు. నాకు ఫలానా ఫలం కావాలి అని మీరు అన్నారనుకోండి, అది రాదేమో అనే భయం ఉంటుందా ఉండదా? అది రాదేమో అనే భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన ఒక ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఎస్ఎస్ఐ. చేస్తే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏదో లోన్ ఇస్తారు. ఈయన ఆ లోన్కి అప్లై చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసుకుని అంతా చేసిన తర్వాత ఎవడో ఏం చెప్పాడంటే, మీ చేతిలో ట్రయాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ట్రయాంగిల్ అంటే ఏమిటి, అది ప్రోగ్రెస్ ఇటు ఇటు అని ఇదో ఇంటర్ప్రిటేషను. అదేం సత్యమేం కాదు, ఇంటర్ప్రిటేషను. ట్రయాంగిల్ అంటే అలా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, అది ప్రోగ్రెస్ అవ్వదు అది. కాబట్టి చేతిలో ట్రయాంగిల్స్ కట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ గీతల్లో. కాబట్టి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నువ్వు అప్లై చేయాలా అక్కర్లేదా అని బెంగలో పడ్డాడు. నా దగ్గరికి వచ్చి అతను ప్రశ్న అడిగాడు, ఈ ట్రయాంగిల్స్ మంచిదా చెడ్డుదా అని అడిగాడు. అంటే నేను చెప్పాను, ట్రయాంగిల్స్ మంచి కాదు చెడు కాదు అంటే, అతను అన్నా ట్రయాంగిల్స్ లేకపోవడం మాట ఏమిటన్నాడు. ట్రయాంగిల్స్ లేకపోవడం కూడా మంచి కాదు చెడు కాదు. ఏం చెప్తారండి? వాట్ ఆన్సర్ కెన్ యూ గివ్ టు హిమ్? సో అతనికి అంటే ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తుండగానే ఫలం గురించి ఆలోచిస్తాడు. ఫలం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాడో భయం వేస్తుంది, ఈ ఫలం వస్తుందో. దాంతో వాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకేం చేయగలుగుతాడు? ఏం క్రియేటివిటీ వస్తుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో? ఒక క్రియేటివ్గా ఏమైనా చేయగలుగుతాడా? పోలండి లోన్ ఏదో తిన్నప్పుడు సంపాదించాడు అనుకోండి, ఆ లోన్ని సద్వినియోగం చేసి ఒక ప్రాజెక్ట్ని నిలబెట్టాలి కదా. అక్కడ దానికి క్రియేటివిటీ ఉండాలి కదా. వీడు అస్తమానం భవిష్యత్తు ఫలాన్ని తలుచుకుంటే, చేతుల్లో ట్రయాంగిల్స్ ఉన్నాయనో గ్రహాలు ఉన్నాయనో అలాగే నిలబెట్టుకుంటే వీడు ఎప్పుడు చేసాడు ఈ ప్రాజెక్ట్ని? సో తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేస్తారా చేయరా అని బెంగ పెట్టుకుని నేను పుస్తకం రాయడం మొదలు పెడితే నేను ఎప్పుడు రాస్తాను? వాళ్ళు చేస్తారో చేయరో చెప్పలేము. యూ కెనాట్ గ్యారంటీ, దేర్ ఇస్ నో గ్యారంటీ, దే మే నాట్ డూ ఇట్. మరైతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను వాళ్ళు చేస్తారో చేయరో అసలు ఆలోచన చేయను. ఎదుర్కొంటే శ్లోకం ఉంది, అందమైన శ్లోకం, దాని అర్థాన్ని భావన చేసి టైప్ చేయటం, ఇంకా ఈశ్వరార్పణం వస్తూ అక్కడికి ఆ శ్లోకానికి అది పూర్తి. ఆ తర్వాత ఒప్పుకుంటే ఇంకో శ్లోకం చేయటం, ఇంకో 10 శ్లోకాలు చేయటం. ఓపిక లేదనుకోండి విశ్రాంతి తీసుకోవడం, ఓపిక చేయొచ్చు. అలా చేస్తే మీరు చేయగలరు. కానీ దేవస్థానం వాళ్ళని తలుచుకుంటే మొదలు వర్క్ చేస్తే బెంగ తప్ప ఇంకేం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు, నాకేం తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఫలాన్ని గురించి ఆలోచిస్తే వాడు వర్తమానంలో కర్మని చేయలేడు. సో కాబట్టి బుద్ధియుక్త అందాము, బుద్ధియుక్త సమత్వ బుద్ధియుక్త. భవిష్యత్తులో ఫలం బాగుంటుందా? ఏమో బాగుంటుంది స్వీకరిద్దాము, బాగులేదు అది స్వీకరిద్దాము అనేటువంటి ధోరణితోటి వర్క్ చేయడం ప్రారంభించారనుకోండి, ఈశ్వరార్పణం. ఫలం ఈశ్వరుడు ఎందున్నది, ఫలకో చూడదో భయ్, ఈశ్వరుడిది కదా ఫలం. చెప్త కర్మ ఫలదాతే ఈశ్వరుడు కదా. మరి ఈశ్వరుడు ఇచ్చి ఫలం గురించి నువ్వు మీమాంస చేస్తావేంటి? అడగడం ఐసే కర్మజం ఫలం చెప్తా, ఇసుకు చూడదో, లీవ్ ఇట్ అలోన్, లెట్ ఈశ్వర టేక్ కేర్ ఆఫ్ ఇట్. దెన్ అప్పుడేమవుతుంది, నీ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? కర్మ మీద ఉంటుంది. ఫలం మరి ఫలం మాట ఏంటి? ఫలం మాట ఏంటి? ఫలం ఏదొస్తే అది స్వీకరిద్దాము. అది బుద్ధియుక్త, సమత్వ బుద్ధియుక్త.
హీ యస్మాత్, ఇక్కడ పెట్టుకోకూడదు ఈ యస్మాత్, అది వాక్యం మొదట్లోనే పెట్టుకోవాలి. కానీ శ్లోకంలో అక్కడ అక్కడ వచ్చింది. బుద్ధియుక్త పక్కన హీ ఉందిగా, ఇంకేత ఎక్కడ ఉంటే అక్కడ వ్యాఖ్యానం. హీ అనగా ఎందువలనగా అని అర్థం. ఫలం చత్వా పరిత్యజ్య, ఫలమును విడిచిపెట్టి. ఫలమును విడిచిపెట్టి, ఫలం ఇంకా లేదు కదా, ఎలా విడిచిపెడతాడు? కర్మ ఉంది చేతిలో, దీన్ని ఉంచుకోవడమో విడిచిపెట్టడమో దీనికి ఉంటుంది, కానీ లేని ఫలానికి విడిచిపెట్టడం ఏమిటి? ఫలం చత్వ అంటే ఫల తృష్ణాం చత్వ అని అర్థం. ఫలం గురించి, ఈ ఫలాన్ని గురించి చింత చేయకురా, దాన్ని విడిచిపెట్టు అంటే అర్థం ఏంటంటే దాన్ని భావన చేయటం మానేమనే. విడిచిపెట్టడానికి వీడి చేతిలో ఉంటాయి కదా. ఇప్పుడు 15వ తారీఖున వీడి జీతం ఇంకా ఎన్ని రోజులు ఉందండి అంటాడు పొద్దున్నే డ్యూటీకి రాగానే. జీతం లేదేం లేదు, జీతం మాత్రం వచ్చి పనిచేయి అని అన్నప్పుడు జీతం పక్కన పెట్టడానికి ఉంటుందా? పక్కన పెట్టడానికి అంటే దాని గురించి భావన చేయడం మానేమని అభిప్రాయం. ఎందుకు భావన చేయకూడదు? తప్పే ఉంది అంటే తప్పేం లేదు. భావన చేస్తే చిత్రగుప్త అకౌంట్లో రాయడు వీడికి పాపం వచ్చిందని రాయడు, అలాంటి ఇష్యూ కాదు. జీతాన్ని భావన చేస్తే ఆ రోజు ఉదయం చేయాల్సిన డ్యూటీ వీడు ఫెయిల్ అయిపోతాడు, చేయలేకపోతాడు, ఉత్సాహంగా చేయలేకపోతాడు. తద్వారా ఫలం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండటం, వర్తమానంలో జీవించటం, వర్క్ చేస్తూ ఉండటం. ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో ఎవడు చెప్పాడు? భవిష్యత్తు చెప్పగలిగిన మొనగాడు ఎవరు? మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో ఊరికే పైన సంథింగ్ యూ కెన్ టెల్. రాబోయే ఇప్పుడు మన మాన్సూన్ ప్రొడిక్షన్ లాగా ఏదో ఉజ్జాయింపుగా జూన్ నెలలో వర్షాలు పడతాయి, మొదటి వారంలోనే పడతాయి. కొంచెం లేట్ అయితే ఏమవుతుంది, 2వ వారంలో పడతాయి, అదే అవుతుంది. ఇలాగ ఉంటాయి ప్రొడిక్షన్స్. ఏదో కొంచెం గుడికి బాగా ఉంటాయి. ఒకప్పుడు కొంచెం అన్కానీ యాక్యురసీ కూడా మీకు కనపడచ్చు. మన మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ లాగా. ఈ మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ వాళ్ళు చాలా విడ్డూరమైన మనుషులు అండి. వాళ్ళు ఇంతవరకు దేనికి కమిట్ కారు. అసలు ఈ మాన్సూన్ ఆలస్యం అవుతుందా, టైం వస్తుందా? వాళ్ళు ఏమన్నారంటే, నేను ఫాలో అయ్యాను, 10 రోజుల క్రితం ఏమన్నారంటే ఇన్ టైం వస్తుందని చెప్పారు ముందు, తర్వాత 1 వీక్ ఆలస్యం అవుతుందని చెప్పారు. అంటే ఎందుకు 1 వీక్ అని చెప్పడం, 3 days అని చెప్పకూడదా? అంటే వేసుకో, కొంచెం హయ్యర్ సైడ్ వేసుకో, బెటర్ టు ఎర్ర ఆన్ ది అదర్ సైడ్, హయ్యర్ సైడ్ 1 వీక్ వేసుకో, 1 వీక్ ఆలస్యం అవుతుంది. తర్వాత చెప్పాడు 3 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం కాకపోవచ్చు. ఆ 1 వీక్ని 3 రోజులకి తగ్గించారు. ఆఖరికి వీళ్ళు ఎప్పుడు వస్తుందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి మాన్సూన్ ఏ తారీఖు వస్తుందో చెప్పండి. తీరా వాడు చెప్పేప్పటికి తెలుస్తూనే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఆకాశం వీడు పడకాయది ఆకాశం వేగాడుతుంది. టీవీలో చెప్పాలండి, అలాగే ఉంది. ఇప్పుడు చెప్తున్నా ఇవాళ సార్ రేపు పొద్దున్న ఆకాశం మేఘావృతమై ఉండేందుకు అవకాశం ఉంది. అలా కాదు. ప్రెడిక్షన్ అంటే ఎలా ఉండాలంటే, నేను చూశాను కాబట్టి చెప్తాను. వాడు ఏమంటాడంటే పొద్దున్న చెప్తాడు ఈ మాట, పొద్దున్న 8ంటికి చెప్తాడు. ఏమని చెప్తాడు? రాత్రి 10:30కి ఐస్ ఫ్లర్రీస్ బిగిన్ అవుతాయని చెప్తాడు. ఐస్ అండ్ స్నో మళ్ళీ దానికి కేటగిరీ. ఫ్లరీస్ అంటే చిన్న చిన్న ఐస్ ముక్కలు, స్నో ముక్కలు బిగిన్ అవుతాయని 10:30 అని చెప్తాడు. నేను ఎన్నిసార్లు టెస్ట్ చేశానంటే 10:25కి తక్కువని గుర్తుకొచ్చి పడుకునే టైంలో అసలు లెట్ మీ సీ అని బయటకు వస్తే ఏముండదు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత బయటకు వస్తే ఇక్కడ అక్కడ ఐస్ ఫ్లరీస్ పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తారంటే మన వాళ్ళు ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో లివ్ ఇన్ ది ప్రెసెంట్. ఫలం చత్వ పరిత్యజ్య. తర్వాత మనీషిణః జ్ఞానినో భూత్వా. జ్ఞాని అంటే ఆత్మజ్ఞానాన్ని అభిప్రాయం కాదు, వివేకినో భూత్వా. ఇప్పుడు కూడా ఆరంభంలో వివేకము, అదే పరిపక్వమైతే జ్ఞానము, అది వరుస. ఇప్పుడు మీరు చూసుకోవాలి, ఇక్కడ సాధక స్టేజ్లో చెప్పారా లేకపోతే అల్టిమేట్ మహాత్ముడి జ్ఞాని గురించి చెప్పారా అని చూసుకోవాలి. మీకు ఆ సందర్భం సాధకుడు స్టేజ్లో అంటే జ్ఞానిన అంటే వివేక జ్ఞానిన, వివేకము గలవారు. లేదంటే అల్టిమేట్ మహాత్ముడు గురించే చెప్పారు అంటే జ్ఞానిన అంటే ఆత్మజ్ఞానము గలవారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే
ఆ జన్మ మరణ బంధం నుంచి విడుదలైపోతారు అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? అల్టిమేట్ ఆత్మజ్ఞాని అని అర్థం. అందరి నుంచి మోక్షం వచ్చేస్తుంది. సో అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మార్గం ఏమిటనమాట? వర్తమానంలో జీవించటం నెంబర్ 1. స్వధర్మానుష్ఠానమే చేయటము, అధర్మ పరిహారం చేసుకుంటూ స్వధర్మానుష్ఠానమే చేయటము. అధర్మాన్ని పరిహరించాలి, కామ్యకర్మలను కూడా పరిహరించాలి. కామ్యకర్మల జోలికి వెళ్ళకూడదు. కామ్యకర్మల్ని పరిహరించటము అంటే అది చాలా పెద్ద గ్రోత్. అది ఆ గ్రోత్ ఇంక అలాంటి గ్రోత్ కాదు. సో మనిషి ఎప్పుడు కూడా కామన భయము కలిసి ఉంటాయి. రెండింటిని విడతీయటం కుదరదు. కామన ఉందంటే భయం ఉంది. సో ఆ కామ్యకర్మ పరిత్యాగం అంటే మీరు చేసినట్లయితే కామనని పక్కన పెడితే భయాన్ని కూడా పక్కన పెట్టినట్టు. కామన నుంచి భయం నుంచి మీరు ఎప్పుడైతే బయటపడిపోయారో మీ మనస్సు చాలా ప్రసన్నమైపోతుంది. ప్రసన్నమైన మనస్సే ఆత్మ, ఇంక వేరే ఏం లేదు. కెరటాలు తగ్గితే అదే సముద్రం. ప్రసన్నమైన మనస్సే ఆత్మ. కాబట్టి ప్రసన్న చేతసో హ్యాసి బుద్ధి పర్యవతిష్టతే చెప్పామా? ఇది ఇంకా రాలేదేమో, ఇంకా రాలేదు, వస్తుంది. స్థితప్రజ్ఞ లక్షణాల్లో వస్తుంది. కాబట్టి మనస్సుకి ప్రసన్నత వచ్చేస్తే అదే మోక్షం, జీవన్ముక్తి. కాబట్టి ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఈ విధంగా ఆ కర్మయోగానుష్ఠానంతో జీవిస్తూ ఉంటే జన్మబంధ వాళ్ళు జ్ఞానులు అయిపోతారు. ఆ జ్ఞాన ఫలం చెప్పేస్తున్నారు. జన్మబంధ వినిర్ముక్తా, జన్మైవ బంధ జన్మబంధ తేన వినిర్ముక్తా. ఇది ఏ తత్పురుష అవుతుందండి? తృతీయ తత్పురుష అవుతుంది. జన్మ తేనా ఉందిగా, జన్మబంధేన వినిర్ముక్త, జన్మబంధముచే విడిచిపెట్టబడిన వారై. తృతీయ తత్పురుష. జన్మయే బంధం అండి, ఇంక వేరే బంధం ఏం లేదండి. బంధం అంటే జన్మే బంధం, పుట్టుకే బంధం. ఎందుకంటే జన్మిస్తే మరణిస్తాడు. జన్మ మరణం, జన్మ మృత్యు, మధ్యలో ఏముంటుంది? జరా. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. తర్వాత ఇంకోటి మధ్యలో కర్మలు చేస్తాడు. ఈ కర్మలు మళ్ళీ జన్మని తీసుకొస్తాయి. చక్కర నడుస్తూ ఉంటుంది. జన్మే బంధం, ఇంక వేరే బంధం ఏం లేదు. కాబట్టి ఇంచేతనే ఎవడైనా జన్మించాడు అంటే ఏం పెద్ద విషయమేం కాదు. యూ హ్యావ్ టు పిటీ ద పూర్ గాయ్, పూర్ ఫెలో. పాపం ఇప్పుడు ఈవేళ జన్మించాడు అనుకోండి, 2005లో జన్మించాడు అనుకోండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికాడు అనుకోండి. పోను 2085 దాకా వీడి సంసారాన్ని చూడాలన్నమాట. ఈ లాలూలు ఎంతమంది వెళ్తారో, ఎంతమంది వస్తారో. సో ఈ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారండి? పొలిటీషియన్స్ ఎంత భాండంగా ఉన్నారంటే ఏమీ మీరు ప్రెడిక్ట్ చేయలేరు. దేని యందు విశ్వాసం పెట్టడానికి లేకుండా అయిపోయింది. ఆ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా హైలీ కరప్టెడ్, చెదపురుగులు పట్టేసినటువంటి వుడ్డులాగా. అది దాంట్లో ఏమీ వ్యవస్థ లేకుండా అయిపోయింది. అటువంటి ఈ ప్రపంచంలో వీడి పూర్గా ఇప్పుడు పుట్టాడు, వీడు ఇంకా 80 ఏళ్ళు బతకాలి. మనకి ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మనకి విముక్తి వచ్చేస్తుంది. వీడికి ఎక్కడికి వచ్చాను విముక్తి? బిఫోర్ యూ హ్యావ్ టు పిటీ ది గై. జన్మబంధ వినిర్ముక్త. సో ఆన్ ది అదర్ హ్యాండ్ వాడు కనుక కర్మయోగాన్ని స్వీకరించినట్లయితే ఆ బంధం అక్కడితో పోతుందంటే చచ్చిపోయేదాకా ఆగక్కర్లా, ఇంకా మళ్ళీ జన్మే ఉండదు. జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు. జన్మబంధ వినిర్ముక్తా సంతః పదం పరమం విష్ణోర్మోక్షాఖ్యం గచ్చంతి. సో ఇక్కడ శ్లోకంలో పదం గచ్చంతి అని ఉంటుంది. పరమ పదమును పొందును. ఈ పరమ పదము పరమ పదం సో పరమ పదము అంటే సర్వోత్తమమైన గతి, ఫలమును పొందాలి. సర్వోత్తమమైన ఫలమే మోక్షం. ఆ మోక్షానికి అర్థం ఏంటంటే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపకుడే పరమేశ్వరునితో విలీనమైపోవడం. యు బికమ్ వన్ విత్ ద హోల్. యువర్ సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్. నీవు ఆ పరమేశ్వరునితోటి మమేకమైపోయేటువంటి అర్హత నీకు ఉన్నది. నీ స్వరూపం అదే కనుక ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మేనిఫెస్టింగ్ ఇట్. కాబట్టి అది ఆ పని చేసేస్తే దానికే మోక్షం అని పేరు.
అంచేతనే ఈ మోక్షాన్ని శంకర భాష్యంలో సర్వత్రా కూడా విష్ణోహ పదం అని వర్ణిస్తారు. ఆ మోక్షానికి పదం అని పేరు. ఎటువంటి పదం అది? విష్ణోహ పదం. శివస్య పదం అని అనరు ఆయన, విష్ణోహ పదం అని అంటారు. ఎందుకంటే ఆయన దృష్టిలో శివస్య పదం లేదు, విష్ణోహ పదం లేదు, అలాగేం కాదు. ఆ భేద బుద్ధి ఉండాలి, ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడతారు. సో చచ్చి వాడు చాలా పుణ్యాత్ముడు అండి, చచ్చిపోయి కైలాసానికి వెళ్ళేదండి అంటాడు. అదే పక్కన ఇంకొకడు విన్నాడు అనుకోండి, వాడు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? కైలాసానికి వెళ్తే పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? అలా కాదు అనిపిస్తుంది. వాడు నిజంగా పుణ్యాత్ముడైతే చచ్చిపోయి వైకుంఠానికి వెళ్ళాడు అనాలి అని. మనకి ఏమైపోయిందంటే మన సమాజంలో విష్ణువు శివుడు వైకుంఠం కైలాసం ఆ రకంగా ఆలోచించటానికి మనం బాగా అలవాటు పడిపోయాం. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అలవాటు పడ్డట్టు. దాంతో అయితే ఇదేనా అవ్వాలి, అయితే అదేనా అవ్వాలి, కానీ ఇట్ కెనాట్ బి వన్ అనేటువంటి ఒక ధోరణ వచ్చేసింది. కానీ శంకరులు భాష్యం రాసి నాటికి, శ్రీకృష్ణుడు గీతను బోధించి నాటికి ఈ గోళ ఏమీ లేదు. అది దాంట్లో ఉండే ట్రిక్. విష్ణు అంటే సర్వవ్యాపిన పరమేశ్వరస్య అని అర్థం, మిస్టర్ విష్ణు అని కాదు అర్థం. వైకుంఠంలో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయనని కాదు అర్థం. సో సర్వవ్యాపకుడు ఎక్కడైనా ఇదే మాట అంటారా, విష్ణో పదం అంటారు. ఆ విష్ణు అనే మాట మీకు శ్లోకంలో ఉండదు, భాష్యకారులే పెడతారు దాన్ని. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపమును, పదం అంటే స్వరూపమును వీడు పొందుతాడు. దీనికే మోక్షము అని పేరు. మోక్షాఖ్యం గచ్చంతి. ఇది మోక్ష శాస్త్రం కదా, ఆ మోక్షాన్ని బోధించేటువంటి శాస్త్రము కనుక ఆ మోక్ష పదంతో దీన్నే వ్యవహరిస్తారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే కర్మయోగ జీవనం జీవిస్తే చాలండి. మీరు యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద ఉపాసనలు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, తపస్సులు చేసినా చేయకపోయినా కర్మయోగ జీవనం జీవిస్తే మీరు మోక్షాన్ని పొందుతారు. తపస్సు చేస్తే స్వర్గం పొందొచ్చు, కానీ కర్మయోగ జీవనం చేస్తే మోక్షాన్నే పొందుతారు. మహాఫలం. సూక్ష్మంలో మోక్షం ఉంటారు. ఇప్పుడు కూడా మీకు ఫలము చాలా ఇంత కష్టపడితే అంత ఫలం వస్తుందని మీరు అనుకోకూడదు. ఇంత కష్టపడితే ఇంతే ఫలం రావచ్చు. చూడ్డానికి మీరు పడుతున్న కష్టం ఇంతే అని అనిపించినా అంత ఫలం రావచ్చు. ఇప్పుడు ఊక బొక్కాడు అనుకోండి, ఎంత న్యూట్రిషన్ వస్తుంది? ఓ బస్తాడు ఊక బొక్కినా ఏ న్యూట్రిషన్ రాదు. అదే మంచి ఆస్ట్రోనాట్స్కి ఇస్తారు ఫుడ్, ఒక ట్యాబ్లెట్ లాగా ఒక బిస్కెట్ సైజులో ఉంటుంది ఫుడ్. అది మింగేస్తే 24 గంటలకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా దాంట్లో ఉంటుంది. కాబట్టి సూక్ష్మంగా ఉండాలి. కర్మ అన్నది స్థూలంగా ఉంటుంది, ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది, జ్ఞానము సూక్ష్మతమంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానము వల్ల లభించే ఫలంలో కర్మల ఫలము, ఉపాసనల ఫలము కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. చూశారు కదా మీరు ఎలాగా సర్వత సంప్లుతోదకే అలాగే ఇంక్లూడ్ అయిపోతుంది. సో యావాన్ ఉదపనే సర్వత సంప్లుతావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజయం. కాబట్టి జ్ఞానము యొక్క ఫలంలో కర్మల ఫలాలు, ఉపాసనల ఫలాలు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి. అది సమాచారం. సో ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలాగంటే డైస్ ఉంటుంది. ఈ వేదంలో చెప్పారు ఈ దృష్టాంతం. డైస్ ఉంటుంది. డైస్ వేసినప్పుడు ఆ పాచిక అంటారు, అక్షము. ఈ పాచిక అనే పదం ఐదొందల ఈ తెలుగు పదం అయి ఉంటుంది. అది పెద్ద అందంగా వినిపించదు. వాటెవర్. అక్షము అంటే క్లీన్, సంస్కృత పదం. సో ఈ అక్షం వేసినప్పుడు దానికి ఒక ఫేస్ మీద ఒక చుక్క ఉంటుంది, ఇంకో ఫేస్ మీద 2 చుక్కలు ఉంటాయి, మరో ఫేస్ మీద 3, మరో ఫేస్ మీద 4. ఈ ఒక చుక్క పడింది అనుకోండి, ఎన్ని పాయింట్లు వస్తాయి? 1 పాయింట్ వస్తుంది. 2 చుక్కల పడితే ఎన్ని పాయింట్లు వస్తాయో తెలిసిన? 1+2 3 పాయింట్లు వస్తాయి. ఈ 2 చుక్కలది ఇట్ ఇంక్లూడ్స్ ది అదర్ ఫేస్. కాబట్టి దానికి 3 పాయింట్లు వస్తాయి. 2 కాదు, 3 చుక్కలు పడితే ఎన్ని పాయింట్లు వస్తాయి? 6 పాయింట్లు వస్తాయి. 4 చుక్కలు పడితే 10 పాయింట్లు వస్తాయి. జ్ఞానం అలాంటిది. జ్ఞానం 4 చుక్కలు లాంటిది. జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఉపాసన, కర్మ ఈ ఫలాలన్నీ దాంట్లో ఉంటాయి, ఇంక్లూడెడ్. కేవలం జ్ఞానందే వస్తుంది, కర్మది రాదు అలా అనుకోకూడదు. కర్మఫలం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. అలాగా అనామయం సర్వరహితమిత్యర్థః. సో ఆమయం అంటే ఉపద్రవం. ఈ మోక్షం అంటే ఇంకా దాంట్లో ఉపద్రవాలు ఏమి ఉండవు. నిన్న చెప్పాను మీకు ఉపద్రవాలు ఎలా ఉంటాయో.
మంత్రి పదవి, స్వర్గ పదవి, ఇంద్ర పదవి. ఇంద్ర పదవి ఎలాంటిదంటే అది ఇంద్రుడితో స్వర్గానికి వెళ్ళడం కాదండి, స్వర్గాధిపతి వాడు, స్వర్గానికి అధీశ్వరుడు. ఎవడైనా ఎక్కడైనా తపస్సు చేస్తుంటే వాడు ఉలిక్కి పడతాడని మనం కథలు వింటాం. అంటే వీడు తపస్సు చేస్తే వాడికేం కష్టం అంటే ఒకే కాలంలో 2 ఇంద్రులు ఉంటారు, ఒకటే ఇంద్రుడు ఇంకా. సో కాబట్టి వీడు తపస్సు కనుక గట్టిగా చేసేసి వాడు చేసిన పుణ్యాన్ని మించిపోతే వాడు దిగిపోతాడు, వీడు వచ్చేస్తాడు అధికారంలో. అందు గురించి ఎవడైనా తపస్సు చేస్తుంటే వాడు ఉలిక్కి పడతాడు, అందు గురించి. కాబట్టి అంటే వాడి పదవి కూడా ఉపద్రవం లేని పదవి కాదు, మోక్షము. ఇంకా దాంట్లో ఉపద్రవం లేదు, సర్వాత్మభావంలో ఉంటాడు. ఇంతవరకు ఆ బుద్ధి శబ్దానికి ఒక రకంగా అర్థం చెప్పారు. ఇప్పుడు మీకు ఆ బుద్ధి శబ్దానికి మీకు నేను 2 రకాల అర్థం చెప్పుకోవచ్చని చెప్పాను. ఒకటి సాధనలో ఉండి కర్మయోగ భావనతో కర్మానుష్ఠానం చేసుకుంటున్నవాడు, వాడు మార్గంలో ఉన్నాడు, సాధకుడు. రెండవ వాడు ఈ సాధనయే పరిపక్వమై ఆత్మనిష్టలోకి వెళ్ళిపోయాడు, ఆత్మజ్ఞాని. 2 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 2 కూడా బుద్ధి శబ్దం చేతనే నిర్దేశించబడతాయి. కాబట్టి ఇంతవరకు ఒక లెవెల్లో ఆ బుద్ధి శబ్దానికి అర్థం చెప్పి ఇంకో లెవెల్లో కూడా చెప్పచ్చు దానికి, బికాస్ బోత్ ఆర్ ఈక్వల్లీ రిలేటెడ్. అదే అంటున్నారు. అథవా బుద్ధి యోగాధనంజయ ఇత్యారభ్య పరమార్థ దర్శన లక్షణైవ స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధిజ బుద్ధి దర్శిత. అంటే శంకరులు చాలా పరిష్కృతంగా నిరూపిస్తారు, ఏది కూడా అలా ఇమాజినేషన్కు వదిలిపెట్టరు. ఇక్కడ శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని ప్రయోగించారు. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే బుద్ధియో దూరేణ ఎవరం కర్మ, ఆ తర్వాత ప్రారంభమైంది బుద్ధి శబ్దం. ఏమనుంది? బుద్ధియోగా ధనంజయ అని బుద్ధి ఉన్నది, బుద్ధౌ శరణమన్విచ్ఛ అని బుద్ధి వచ్చింది, మళ్ళీ బుద్ధియుక్తో జహాతీహ మళ్ళీ బుద్ధి వచ్చింది. సో తర్వాత మళ్ళీ కర్మజం బుద్ధియుక్తాహి 4 బుద్ధులు వచ్చాయి. ఇవన్నీ రిలేటెడ్ బుద్ధులే ఒక శ్లోకం తర్వాత. ఇప్పుడు ఈ బుద్ధికి అర్థం ఏంటి అంటే, నువ్వు కామ్యకర్మల్ని విడిచిపెట్టు, తప్పు పనులు ఎలాగో మానేస్తాడు, అధర్మం విడిచిపెట్టు, కామ్యకర్మల్ని విడిచిపెట్టు, నిత్యకర్మల్ని చేసుకో, సమత్వ బుద్ధితో చేసుకుంటూ ఉండు. అప్పుడు నీకేమొస్తుంది? అల్టిమేట్గా అంతఃకరణ శుద్ధి అయి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావు. అవునండి, ఆ రకంగా చెప్పాం బుద్ధి శబ్దానికి అర్థం ఇంతవరకు. అంటే ఎలా చెప్పాం అనమాట, సాధన స్థాయిలో ఉండే బుద్ధి అని అర్థం చెప్పాం, అంతేనా? ఇప్పుడు అథవా ఆ సాధనే పరిపక్వమైతే వచ్చేటువంటి ఆత్మజ్ఞానము అని అర్థం చెప్పు. అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు అలా చెప్పు, ఏం పర్వాలేదు చెప్పచ్చు. ఎందుకంటే పరీక్షలకి బాగా చదువుతున్నావు, ఓ నెల రోజులు వాడు ఫస్ట్ క్లాస్లో ఉంటాడు, ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉంటాడు, అంతే కదా. ఏమో రిజల్ట్స్ వచ్చాయి కదా, వాట్ హ్యాపెండ్ అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది, అంతే. ఓ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి బుద్ధి అంటే సమత్వ బుద్ధితో స్వధర్మానుష్ఠానం చేసుకుంటూ ఉంటే కొంతకాలం ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి ఇంతవరకు మనం ఎలా చెప్పాం, స్వధర్మానుష్ఠానంతో సమత్వ బుద్ధితో సాధన చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పాం. ఇప్పుడు సాధన చేసేసి పరిపక్వంగా ఆత్మజ్ఞానం పొందేశాడు అన్నట్టుగా చెప్పండి, పర్వాలేదు. సో అథవా బుద్ధి యోగా ధనంజయాన్ని మొదలుపెట్టి ఆ బుద్ధి శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే పరమార్థ దర్శన లక్షణ ఇవ, పరమార్థ దర్శన రూపమైన బుద్ధి అని అర్థం చెప్పండి. పరమార్థ దర్శనము అంటే అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారమును పొందిన బుద్ధి, నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన తొలగిపోయి వాడు సర్వాత్మభావంలో ఉంటాడు. సర్వాత్మభావం కొత్తగా దిగుమతి చేయనక్కర్లా, పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావాన్ని నిరాకరణ చేసిస్తే చాలు, ఇంకా సర్వాత్మభావానికి వేరే నిరాకలేదు. కాబట్టి నభూమిర్నతోయం అని ఇలాగ దశశ్లోకిలో నేను ఈ పంచభూతాలు ఏది కాదు, ఇది కాదు, అది కాదు,
ఇంక ఇవేమీ కాకపోతే నువ్వేంటి? చిదానంద రూప శివోహం శివోహం. ఓ చోట ఇంకో చోట అంటారు కేవలం అవశిష్ట, ఇవేమీ నేను కాదు, నేను కేవల, వన్ వితౌట్ ది సెకండ్ బ్రహ్మాత్మను. వై సో? అవశిష్ట, బికాస్ దట్ ఎలోన్ రిమైన్స్. మా దగ్గర కావాల్సినంత గోల్డ్ ఉందండి. అలాగా నేను నెక్లెస్లు ఏమైనా ఉన్నా? అబ్బే నెక్లెస్లు కావు. పోనీ కంకణాలా? కావు. పోనీ ఏమైనా ఫారిన్ ఆర్నమెంట్సా? కావు. మరి ఏవైనా ఇంకేదైనా ఆర్నమెంట్సా? కావు. అంటే అసలు ఆర్నమెంటే కదా? కాదు. ఇంకేమిటి ఉంటుందంటాను? ప్యూర్ గోల్డ్ ఉంటుంది. దట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. ఇట్ నీడ్ నాట్ బి టోల్డ్ ఇన్ సో మెనీ వర్డ్స్, ఇట్ కెన్ బి టోల్డ్ ఆల్సో. కాబట్టి సో పరమార్థ దర్శన లక్షణ ఇవ బుద్ధి, తాను పూర్ణ ఆత్మస్వరూపుడను అనే బుద్ధి. పూర్ణ ఆత్మస్వరూపుడును అనే బుద్ధి అదేదో చాలా విడ్డూరంగా ఎక్కడి నుంచో ఫ్లాష్ లాగా వస్తుందని మీరు అనుకోవద్దు. ఫ్లాష్ లాగా వస్తే రావచ్చు, అది వేరే సంగతి. ఆ బుద్ధి మీకు ఉన్నది. మీలో అప్పుడప్పుడు ఆ బుద్ధి ప్రకటమవుతుంది. ఎప్పుడు ప్రకటమవుతుందంటే మీరు మహానందాన్ని అనుభవించినటువంటి క్షణాలు ఏవో కొన్ని ఉంటాయి. ఉల్లాసంగా అన్ని కేర్ ఫ్రీ అంటారు, అన్ని చింతలని విడిచిపెట్టేసి ఒక జోక్ వేసినప్పుడు ఉల్లాసంగా విరగబడి నవ్వారనుకోండి, ఏమండి? ఆ నవ్విన క్షణం ఎంతసేపు ఉంటుంది? 10 సెకండ్లు ఉంటుంది. 10 సెకండ్లు కూడా ఉండకపోవచ్చు, 5 సెకండ్లు ఉంటుంది. దాని ముందు వీడు ఒక పరిచ్ఛిన్న వ్యక్తి, అనేక చింతలు గలవాడు. దాని తర్వాత అనేక చింతలు గల పరిచ్ఛిన్న వ్యక్తి. ఆ మధ్యలో ఏమిటి? ఆ మధ్యలో హీఈస్ నాట్ ఏ పర్సన్ ఈవెన్. కేర్ ఫ్రీ అని మాత్రమే కాదు, అసలు పర్సనే కాదు. పర్సన్ ఉంటే కేర్ ఫ్రీ అనే ప్రసక్తే లేదు. పర్సన్ ఉంటే కేర్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ మధ్యలో వీడు ఈజ్ వన్ విత్ దట్ బ్రహ్మన్. కాబట్టి ఆ పరమార్థ దర్శన లక్షణ బుద్ధి అది మీతో ఉంది ఇప్పుడు. సో ఇన్ఫ్యాక్ట్ ఎలా చెప్పచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్లీ యు హ్యావ్ ఎవ్రీథింగ్. ఆ పరబ్రహ్మ జ్ఞానం మీకుంది, కానీ అలా ఫ్లాష్లా వచ్చిపోతుందంట. ఎందుకని అలా ఫ్లాష్లా వచ్చిపోయింది? అమావాస్య రాత్రిలో మెరుపు వచ్చినట్టు పోతుంది. మెరుపు వచ్చింది, పోయింది. తర్వాత ఏం మిగిలింది? చీకటి మిగిలింది. మనం అలాంటి జీవితం జీవిస్తూ ఉంటాం. అమావాస్య చీకటి వంటి జీవితంలో ఉంటాం. నేను ఫలానా వ్యక్తిని, నాకు ఫలానా కామనలు ఉన్నాయి, ఫలానా భయాలు ఉన్నాయి, ఇదంతా సత్యం. వీడు అసలు ఈ కామనలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఇవి ఎంతవరకు వాస్తవము అని అసలు విచారణ కూడా చేయడు. విచారణ కూడా చేయకుండా ఇవన్నీ సత్యమే అనేటువంటి మహా అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు. దాంతో వీడు అనుభవ రూపంగా వీడికి ఒక క్షణంలో ఆత్మానుభవం కలిగినా అది మళ్ళీ కప్పి అయిపోతుంది. ఇది ఎలాగంటే ఓ చెరువు ఉందనుకోండి, అంత నాచు పట్టేసి ఉంటుంది, అంతా నాచే. మీకు అక్కడ చెరువు ఉంది, నీళ్లు ఉన్నాయని తెలియదు. కానీ చేతితోటి కొంచెం ఇలా తొలగించారనుకోండి, ఏమవుతుంది? తక్కువనే స్వచ్ఛమైన నీళ్లు కనపడతాయి. నీళ్లు కనపడతాయి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనపడుతుంది. మళ్ళీ మీరు చేయి తీసిస్తే ఏమిటవుతుంది? నాచు కట్టేస్తుంది. మన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి అటువంటి పరమార్థ దర్శన లక్షణ బుద్ధి. అది బుద్ధి అంటే జ్ఞానం. ఎటువంటి బుద్ధి అంటే సర్వత సంప్లుతోదక స్థానీయ, అంటే బ్రహ్మానందమును తన యందు ఇముడ్చుకొని ఉన్న జ్ఞానము. అంతే కదా, సర్వత సంప్లుతోదక స్థానీయ అంటే అర్థం. అది మనం చూసాం. అది తర్వాత ఇది ఎలా వచ్చింది? ఇది కర్మయోగజ సత్వశుద్ధి జా. ఈ బుద్ధి ఎలా వచ్చిందండి? బ్రహ్మాత్మ బుద్ధి, ఈ అల్టిమేట్ జ్ఞానము. బుద్ధి అంటే జ్ఞానం. ఇది ఎలా వచ్చింది? కర్మయోగ జ సత్వశుద్ధి జా. కర్మయోగానుష్ఠానం చేస్తుంటే జా పుట్టింది. ఏమిటి పుట్టింది? సత్వశుద్ధి, అంతఃకరణ శుద్ధి పుట్టింది. ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైనదో దాని నుంచి ఏం పుట్టింది? ఆత్మజ్ఞానం పుట్టింది. అంటే సాధ్యం అయిపోయింది అనమాట. అల్టిమేట్ గోల్లోకి వచ్చేసాం. ఇంతవరకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం బుద్ధి శబ్దాన్ని?
సాధన రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు సాధ్య రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశాం. సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. అవును, ఈ బుద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానానికి దారి తీసే సమత్వ బుద్ధి అని కాకుండా ఆత్మజ్ఞానమే అని అర్థం చెప్పేశారే. అలా చెప్పడానికి ఏమైనా హేతు ఉందా? ఉంది. ఏమిటా హేతు అంటే సుకృత దుష్కృతములను రెండింటినీ కూడా ఇది త్రోసిపుచ్చుతుంది అని చెప్పారుగా ఓ వాక్యంలోను. ఏమని చెప్పారు? ఉభే సుకృత దుష్కృతే, పుణ్యపాపములను రెండింటినీ కూడా త్రోసిపుచ్చుతుంది అని చెప్పారు కదా. అది హేతు. పుణ్యపాపములను రెండింటినీ త్రోసిపుచ్చింది అంటే వాడు దేవుడు అయిపోయాడు అనమాట, భగవంతుడు అయిపోయాడు. పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉన్నంత కాలం